या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या या ఇలా టీషర్ట్ మీద ఎంత బాగుందో. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీగా నిలిచిపోవాలని టీషర్ట్స్ నేను కూడా దాచుకుంటాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా 10th క్లాస్ రీయూనియన్ ఎలా చేసుకోవాలంటే ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలా మీకు ఐడియా వచ్చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. మా 10th క్లాస్ రీయూనియన్ సెలబ్రేషన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మా స్కూలు. 25 years కంప్లీట్ అయిన స్కూల్ అనమాట. సో మా చైల్డ్హుడ్ చిన్ననాటి మెమరీస్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. మా ఫ్రెండ్స్ అందరినీ నేను మీకు పరిచయం చేస్తాను. మా ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ అందరూ ఎలా సెటిల్ అయ్యారు, వాళ్ళ థీమ్ 10th క్లాస్ గెట్ టుగెదర్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో మొత్తం షూట్ చేసి చూపిస్తాను. లెట్స్ గో టు ద వీడియో, డోంట్ వేస్ట్ టైం. వెల్కమ్ ఫ్రెండ్స్ రీయూనియన్ 25 years. ఇదే మా స్కూల్ బిల్డింగ్. సో ఇది వచ్చేసరికి శ్రవంతి, వైజాగ్ దగ్గర సెటిల్ అయింది. ఇది నా ఫ్రెండ్ వరలక్ష్మి, ఇది కూడా ఇక్కడ భద్రాచలంలో సెటిల్ అయింది. రమ్య చెన్నైలో సెటిల్ అయింది అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. సో సెటిల్ అయింది అనమాట. సో ఇండివిజువల్గా అన్నీ కూడా వస్తాయి, ఒక్కొక్కటిగా నేను షేర్ చేస్తాను. సే హాయ్. మీరు వెళ్తున్నాను 1 by 1. సో మేము స్కూల్ ఎంట్రీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా డెకరేట్. రమ్య గుర్తుందా? ఇది మన 10th క్లాస్. యాక్చువల్గా మేము చదువుకున్న 10th క్లాస్ రూమ్ అనమాట ఇది. ఇదే నేనైతే 3rd bench అలా కూర్చునేదాన్ని. అక్కడ షిఫ్ట్ అయ్యే వాళ్ళము కదా. మన 10th క్లాస్ ఇదే కదా వరం అసలు. మీరే అవును వరం. సో ఈ బెంచ్ మీద కూర్చునేదాన్ని, ఇలా చదువుకునేదాన్ని. సో హ్యాపీ షేర్ మై ఫీలింగ్స్. ఇదే నా అక్కడ ప్రవీణ్ కడుతున్నారు, సాగర్ డెకరేట్ చేస్తున్నారు. అయ్యో బయట నీళ్ళే బాగుంది. క్లాస్ చేంజ్ అయ్యేవాళ్ళం గుర్తుందా? అందులోంచి ఇందులోకి వచ్చి ఇక్కడ 10th క్లాస్ జరిగేది, సారీ హిందీ జరిగేది. ఇప్పుడు నర్సరీ చేశారు ఇది. నిజంగా ఇక్కడేమో మనకి యోగా ఎక్సర్సైజ్లు స్టడీ ఫోటోషూట్ జరుగుతుంది. సో ఈరోజు మా రీయూనియన్ అని చెప్పాను కదా, వీళ్ళందరూ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒక్కొక్కరు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఫ్రెండ్ అనమాట, కొంచెం వెనక్కెళ్ళరా. ఓకే చెప్పండి. సో ఈమె కూడా భద్రాచలం అనమాట, వాణి. సో వాణి నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మేము గెట్ టుగెదర్ కోసం ఒక 10 years నుంచి వెయిట్ చేస్తున్నాం నేను సాగర్ చేయడానికి. కానీ 10 years తర్వాత ఇప్పుడు అది మనకి లైవ్లో వచ్చేసరికల్లా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరినీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి. ఓకే, నెక్స్ట్ నా ఫ్రెండ్ అనమాట రమ్య. సో రమ్య ఎలా అనిపిస్తుంది మన రీయూనియన్ ఆఫ్టర్ లాంగ్ టైం? 25 years తర్వాత మనం గెట్ టుగెదర్ అవుతున్నాం కదా. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలుసుకోవడం. ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నాను చెన్నైలో, బట్ వీళ్ళందరం కలవటం అనేది ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా శ్రవంతి అనమాట, మాకు పిల్లర్ ఆఫ్ ద 10th క్లాస్. చాలా దీంతోనే అన్ని షేర్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ శ్రవంతి, నీకేమనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అందరితో ఫ్రెండ్స్తో 25 years తర్వాత కలవడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. వెరీ గుడ్.
నెక్స్ట్ వరం అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి బై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్, ఎల్కేజీ నర్సరీ, ఇది కూడా దీపు కూడా చిన్నప్పటి నుంచి ఉన్నాము. సో మీ ఫీలింగ్స్ ఏంటి ఈ రోజు, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ సరే వరం, వరలక్ష్మి వరం అని పిలుస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉందండి అందరూ ఇలా కలుసుకున్నందుకు. 25 years వరకు అప్పుడు చూసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీపు, వన్ అండ్ ఓన్లీ. ఇది చూడండి, ఇచ్చి తిప్పండి అసలు కెమెరా. వన్ అండ్ ఓన్లీ, వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ 10th క్లాస్. అసలు ఈరోజు మేము సక్సెస్ అయ్యి ఇట్లా వచ్చామంటే అసలు మహా బ్యూటిఫుల్ గర్ల్, మా ఫేవరెట్ అనమాట దీప్తి. ఇప్పుడు దీప్తి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది అబద్ధం చెప్పలేదు. అయితే నాకు భవానీ అంటే చాలా ఇష్టము. అది ఒక కైండ్ ఆఫ్ నో ఫిల్టర్ క్యాండిడేట్. అది ఫిల్టర్ అనేది ఉంటుంది తన దగ్గర. సో నేను ఎలా చేసినా, అది కామెడీ చేసినా, ఏం చేసినా నాకు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది బాగాలేదు, ఇది బాగుంది చెప్పే ధైర్యం భవానీకి తప్ప ఎవ్వరికీ లేదు. అది చెప్పిందంటే అది నో ఫిల్టరింగ్ కాదు, అది నేను యాక్సెప్ట్ చేసేస్తాను. అండ్ ఏడవద్దు ప్లీజ్. ఓ గాడ్. రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. రైట్ నౌ ఎల్కేజీ, మళ్ళీ చదువు స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పదండి. వరం, రమ్య, దీపు, అని. సో ఇది మా 10th క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ బెంచెస్లో మనం అసలు కూర్చోగలిగితే, ఇగో ఆ రెడ్ షర్ట్ ఇప్పుడు స్వామి కదా. ఇటు తిరగరా కొంచెం. సూపర్. నేను ఎక్కడున్నానే? ఏ హాయ్. హాయ్ మృదుల, హౌ ఆర్ యూ? ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ 25 years? దీపుని కాదు, ఇంక్లూడింగ్ ఆల్. ఎవరు హోంవర్క్ సబ్మిట్ చేయగల వాళ్ళ నేమ్స్ పిలిచారు. చాలా చాలా బాగా ఇదే ప్లేస్, ఇదే హోటల్, ఇదే బెంచెస్, ఎవ్రీథింగ్ ఏది మాకు. అవును రాజేష్ కరెక్ట్. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ రీయూనియన్ ఆఫ్టర్ 25 years? 25 years తర్వాత మళ్ళీ 10th క్లాస్ మొత్తం కలుస్తున్నాం. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచిగా ఉంది. గుర్తుకొస్తున్నా ఎదలోతులో ఏ మూలనో
వాళ్ళ టైంని ఈరోజు కేటాయించినందుకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది. బిజీ బట్ కానీ ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయ్యింది నేను ఏదో చెప్పండి ఏదైనా చెప్పడం పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా మాట్లాడకు వీడియో వస్తుంది. గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఇలా పెంచుకుంటూ ఆశా సార్ అనమాట. And then graduation Chennai, MBA Bangalore. Next first job Bangalore, second Bangalore, then back. Next Novartis Hyderabad. ఇప్పుడు senior manager in Axria. Married, ఇద్దరు పిల్లలు ఉన్నారు, థర్డ్ క్లాస్ అండ్ నర్సరీ, హైదరాబాద్లో సెటిల్. మమ్మీ డాడీ ఇక్కడ ఉంటున్నారు. పిల్లలు చెప్పాడు. ఏ కాన్సన్ట్రేట్. ఇద్దరు గర్ల్స్, థర్డ్ క్లాస్ అండ్ నర్సరీ. ఎన్ని అబద్ధాలు ఆడేవారు ఆడపిల్లలు మీకు. మమ్మీ డాడీ ఇక్కడ ఉంటారు. అంటే కాదు నాకు 10th తర్వాత నాకు కంటిన్యూ చాలా మంది తెలుసు మా చెల్లి టీఎస్ ఇద్దరు అబ్బాయిలు ఆల్మోస్ట్ పెద్ద కాలేజ్ వచ్చాడు. ఇద్దరు వాళ్ళందరూ అక్కడే సెటిల్. అరే అతను నిన్న మామ అని పిలుస్తాడు కదా. పిలుస్తాడు, మిగతా అంతా ఇంగ్లీష్. ఓ అచ్చా నువ్వు ముందే ప్రికాషన్. ఓకే 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 కూల్ కూల్ ఓకే కూల్. అవును ఏ కాదు వీడు గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు వీడికి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని we do it after 3 o'clock. Lunch అయిన తర్వాత after 2 o'clock. We'll share some experiences which we still remember. Some memories to reminisce. అంతే. నెక్స్ట్ మన్నుదా ఓ ఓరా ఓకే కొంచెం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మం అండ్ ఆఫ్టర్ దట్ బీటెక్ దేవరకొండ హైదరాబాద్ రెండు షిఫ్ట్ అయ్యాం. తర్వాత ఎంటెక్ అనంతపూర్. తర్వాత 2009 సెలెక్టెడ్ ఇన్ కాగ్నిజెంట్. తర్వాత ఇన్ఫోసిస్, సైన్, విప్రో. సో కరెంట్లీ వర్కింగ్ ఇన్ యూటీసీ క్లైంట్ నేను. సీనియర్ మేనేజర్, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ థింగ్ లైక్ ఐఎమ్ కార్పొరేట్ ట్రైనర్ doing same dual jobs. So as of now, is an introduction, and I have kids, 2 kids. One is 2 kids only, boys. Nalagi. I'm not sure. So one kid is 8 and the second one is 5th. Staying in Hyderabad. Pune location, Chennai location, 1 year only. Right. Working.
UTC diploma. Yes, corporate level work చేస్తాను హైదరాబాద్. After 10th, intermediate from intermediate best college, college Gujarat. Khammam. Okay. Khammam intermediate Khammam. After that, Avanti Degree College, Hyderabad. So I had done my graduation from biotechnology from Osman University. After that, soon after, immediately I started my career in 2006. Okay. So I started my career with Sanofi pharma company. So still other profession. Currently I am working for Ajanta Pharma and I worked up to divisional manager level. Now I am taking care of South divisional sales manager. And in between much time I have done my distance MBA from INFA University. So coming to family background, married with a pillar, both are twins, one boy, one girl. Oh, same me. Huh? నువ్వు చెల్లి. నాకు వచ్చి 2 years gap ఉంది. So both are 13 years right now. So they are studying 7th class. I stay in Hyderabad. నా పేరు సెవెంటీ. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఎల్ఎల్ స్కూల్లోనే చదివాను. 2009 మ్యారీడ్. భద్రాచలంలో మా వాళ్ళ నాకు ఒక పాప ఒక బాబు. పాప 10th, బాబు 7th. వాళ్ళందరూ కూడా హాస్టల్. ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ. థ్యాంక్ యూ. కంప్లీట్ చేశాను. ఇంటర్ డిగ్రీ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దాట్ ఐ మూవ్ టు హైదరాబాద్ ఫర్ MBA. అక్కడ MBA కంప్లీట్ చేసి అక్కడ నుంచి AGOలో చేశాను డిస్ట్రిక్ట్ అంటే. దాని తర్వాత నుంచి మళ్ళీ రిలయన్స్ బెవరేజెస్కి వచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ బెవరేజెస్ వచ్చాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇద్దరు కిడ్స్, పాప బాబు. చూసి చెప్పాలా? వాళ్ళ పైకి అండ్ ఇంటర్ డిగ్రీ MBA పాల్గొంటూ చేశాను. నీ ఫోటో చూపించు ఒక్కసారి అక్కడ. ప్రీవియస్ రిలయన్స్లో వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ HDFC బ్యాంక్లో అక్కడ పదహారు బ్యాంక్లో నాకు ఒకసారి పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు. కావాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి, మా యోగడి పెళ్ళి కావాలి మళ్ళీ మళ్ళీ ఎవరిని పోలేకుందా? ఓకే. సో రాజేష్ నా పేరు, ఇది నా ఫోటో. 14 సంవత్సరాల యావజీవిత ఆరోగ్య శిక్ష లాగా LKG నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చేశాను. సో LFలోనే చదివా మెడికల్ కాలేజ్. తర్వాత బీటెక్ సత్తుపల్లి మదర్ తెరిసా కాలేజ్. అది అయిపోయిన తర్వాత మంచి రెసిషన్ పీరియడ్ హైదరాబాద్లో, జాబ్స్ లేవు. ICICI కాల్ సెంటర్లో ఒక 3 years వర్క్ చేశాను. దాని తర్వాత బెంగళూరు స్కూల్లోనే ఉన్నాం. టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి దాని మీద ట్రైల్స్ చేశాను. సరే రాలేదు. ఓకే. సో అగైన్ US రిక్రూట్మెంట్లో జాయిన్ ర్యాల్టెక్ కంపెనీ. దాంట్లో 3 years చేసిన తర్వాత ఇంటర్నల్ పోస్టులు పడ్డాయి ఐటీలో. సో అప్పుడు నాకు ఆల్రెడీ టెస్టింగ్ టచ్ ఉందని చెప్తే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. సో ఇమీడియట్గా మళ్ళీ దానికి మూవ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years గ్రాడ్యుయేట్. నాకు రోల్ వచ్చేసి టెక్నికల్ లీడ్ QA. నాకు మ్యారీడ్, 2 kids. ఒకడు 3rd, సారీ 4th, ఒకటి కూడా వర్కింగ్. ఆమె ఇన్ఫోసిస్ నా పేరు భవానీ అనమాట, తెలిసిందే కదా. సో నేను ఫస్ట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇంటర్మీడియట్ కాలేజ్ వెల్ఫర్లోనే చేశాను. నెక్స్ట్ ఇంజనీరింగ్ రమ్య, దీప్తి, నేను ముగ్గురం ఎక్కువగా చెప్పాలంటే టీచింగ్ ప్యాషనేట్ ఎక్కువ ఉండేది ఆ టైంలోనే. సో ఫస్ట్ అయితే IT జాబ్ జాయిన్ అయ్యాను. వెళ్ళిన వెంటనే హైదరాబాద్లో జాబ్ సర్చింగ్కి .NET మీద 1.5 year సినర్జీ మల్టీటెక్ లిమిటెడ్ అని సాఫ్ట్వేర్ చేశాను. 1.5 year బేస్డ్ ఆన్ .NET మీద చేశాను. తర్వాత దట్ టైం కంపెనీ లే ఆఫ్ అయిపోయింది. సో ఇంకా నాకు ఇష్టమైన దానికే వెళ్ళిపోదాము అని టీచింగ్లో కాలేజ్లో జాయిన్ అయిపోయాను. సో అలా 1.5 year 2 years ఒక కాలేజ్ తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్లో సపరేట్ ఉమెన్స్ కాలేజ్లో 9 years స్టిల్ వర్కింగ్లో ఉన్నాను. దెన్ అగైన్ బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక 2 years చేసిన తర్వాత MTech చేశాను. దెన్ ఇప్పుడు నేను హైదరాబాద్ గోకరాజ్
till 14 years experience associate professor అయ్యాను. Right now I'm doing my PhD. డాక్టర్ భవాని నెక్స్ట్. So I have one child girl. She is studying in 4th class. My husband is working in FSS team manager. So right now I'm staying in Hyderabad. Happy family. Thank you. నేను ఈ ఫోటోలో లేను కాబట్టి నేను చూపించలేను. నేను ఇదే డైలాగ్ ఆ రోజు బయటికి వెళ్ళి సంథింగ్ ఏదైనా చెప్పు. ఆ రోజు సో నేను 10th వరకు LFలో చదివాను మధ్యలో. ఇంటర్మీడియట్ వచ్చేసి గుంటూరు విజ్ఞాన్లో, బీటెక్ వచ్చేసి హైదరాబాద్, తర్వాత శ్రీకవిత ఖమ్మంలో కంప్లీట్ చేశాను. బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. 2 పాపలు, మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్. పెద్ద పాప బీటెక్ 3rd ఇయర్ ఇప్పుడు, చిన్న పాప స్పెషల్ కిడ్. సో తనని ట్రైన్ చేసుకోవడంతోనే నా హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. ఇప్పుడు షీ స్టేబుల్, షీ కెన్ డూ హర్సెల్ఫ్ వాట్ ఎవర్ ద నీడ్ షీ నీడ్స్. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బొటిక్ రన్ చేస్తున్నాను, డిజైనర్ బొటిక్. దట్స్ మహారాణి బొటిక్. ఏ ఒక్క నిమిషం. కాదు కాదు ఓకే కరెక్ట్. ఇక్కడ అమ్మ ఫోన్ గుర్తుపెట్టాను. ఓకే నా పేరు వాణి. రాజేష్ చెప్పినట్టు నేను కూడా వనవాసం చేసినట్టు ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత నేను డిగ్రీ వివేకవర్ధిని కాలేజ్ సార్ రండి సార్, వీళ్ళందరూ వనవాసం. డిగ్రీ 2nd ఇయర్లో నాకు లవ్ మ్యారేజ్ అయిపోయింది. సో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అవ్వగానే నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను యాజ్ అ రిసెప్షనిస్ట్గా. తర్వాత నేను ఓపెన్ డిగ్రీ చేసి అక్కడి నుంచి సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్గా ఇప్పుడు ఆ కంపెనీలో నేను 18 ఇయర్స్గా చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు ప్రణీత్. తను వెన్స్పేస్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పర్చేజ్ హెడ్గా జాబ్ చేస్తున్నాడు. సో నాకు ఒక కొడుకు, వాడు ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నాడు. బాబు అంటే క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. నేను చదువుకున్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను అంటే తన బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. నేనే పైన నుంచి 3rd person అంటే క్లియర్ గా కనిపించదు. అండ్ నా పేరు సత్యసాగర్. నేను ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ వరకు 10th క్లాస్ ఒకటే చదివాను. 9th వరకు వేరే స్కూల్లోనే చదివాను, 10th ఒకటే చదివాను. బట్ అందరూ కూడా పరిచయం, అందరూ క్లోజ్ అయినారు. నేను కమింగ్ టు మై ప్రొఫెషనల్ వచ్చేసి ప్రజెంట్ నేను రిలయన్స్లో జాబ్ చేస్తున్నాను సీనియర్ అనలిస్ట్గా. అంతకుముందు నేను ఏషియన్ పెయింట్స్లో జాబ్ చేశాను, ఇంకొందులో జాబ్ చేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు నాకైతే 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఓవరాల్గా. నాకు ప్రజెంట్ స్వీట్స్ లేవు, మ్యారేజ్. ఓకే నేను ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను రీసెంట్గా. ఇట్స్ లైక్ ఏ హోమ్ మిల్క్ ఫుడ్ అనమాట. హ్యాపీ మిల్ బాక్స్ కంపెనీ పేరు. ఏంటంటే డైలీ నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఎవరికైతే బ్యాచులర్స్ ఉంటారు వాళ్ళకి హోమ్ ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అనేది నేను హోమ్ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాను. బ్యాచులర్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్యూర్లీ హోమ్ మేడ్ ఫుడ్, ప్యూర్ వెజ్. యాక్చువల్గా 10th తర్వాత అందరికీ కాంటాక్ట్ లో ఉంది వీడు ఒక్కడే. అప్పుడు కూడా సివిల్ డ్రెస్. నెక్స్ట్ ఐటీఐ కూడా మన పంపించాను. తర్వాత అప్రెంటిస్ చేశాను హైదరాబాద్. తర్వాత ఐటీసీలో కాంట్రాక్ట్ వర్క్. ఇద్దరు పిల్లలు, మా పెద్ద బాబు 10th క్లాస్, చిన్న అబ్బాయి 8th క్లాస్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. పిక్చర్ సో 10th ఇక్కడే చదివాను. ఇంటర్మీడియట్ కూడా మెడికల్ కాలేజ్ చదివాను, బీటెక్ వచ్చేసి డాక్టర్ కాలేజ్ ఇండియన్ కాలేజ్. తర్వాత ఇన్ఫోసిస్ ఆన్ క్యాంపస్ వచ్చింది. సో నౌ ఇన్ఫోసిస్లో చేస్తున్నాను యాజ్ ఎ టెక్నికల్ సొల్యూషన్ మేనేజర్గా. మా హస్బెండ్ వచ్చేసి డెలివరీ మేనేజర్, కరెంట్ చెన్నైలో ఉంటారు. ఒక బాబు ఒక పాప, 8th స్టాండర్డ్, పాప వచ్చేసి ఫస్ట్ 25 years నుంచి చూస్తాను. తిరుమల వరలక్ష్మి. 9th 10th ఇక్కడ 10th, ఇంటర్ ఇక్కడ మెడికల్ కాలేజ్, డిగ్రీ కూడా ఇక్కడే ప్రకాశ్లో. మా హస్బెండే మాధు, షీఈ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఇంటర్ 1st ఇయర్, చిన్న పాప జోష్ 5th క్లాస్. ఇక్కడ డిగ్రీ ఫెలోస్లో చదువుతుంది. నేను ఇక్కడ 10th చదివాను కానీ
ఇంజనీరింగ్ కూడా ఇక్కడే కంటిన్యూ చేసేసాము. ఇంజనీరింగ్ చేసిన హైదరాబాద్ వెళ్ళిపోయినా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలలో చిన్న అడుగులు వేసుకునే టైంలో మ్యారేజ్ అవ్వడంతో బెంగళూరు షిఫ్ట్ అయిపోయి అక్కడ ఈకామర్స్ బేస్డ్ కంపెనీలో యాజ్ వర్చువల్ మర్చండైజర్గా 6 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ పర్సనల్ బ్రేక్ తీసుకొని ఒక ఇయర్లో యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్గా వచ్చేసాను 2018లో. కరెంట్లీ ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ బ్రాండ్, ఐఎమ్ రన్నింగ్ మై రీటైల్ స్టోర్ యాజ్ వెల్ అండ్ వీఆర్ ఇన్ టు ఈకామర్స్. ఓకే, ఎల్ఎఫ్ ఆ స్థాయి స్టూడెంట్స్ రావాలి మళ్ళీ. తాతగుడి సెంటర్ అంటేనే ఎల్ఎఫ్. ఆ ఫేమస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకొక విషయం, పెద్ద పూజ స్కూటర్ మీకు గుర్తుందా? నేనైతే 7th క్లాస్లో హాల్ టికెట్ మర్చిపోయి చిన్న నాకు తీసుకొని వెళ్ళాను. అవునా? ఓకే, సూపర్ గుర్తుంది చూడడానికి. మళ్ళీ హాల్ టికెట్ ఇట్లానే ముందుగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు మీరు ఫిక్స్ చేస్తాం అది అందుకే మేడం అంగన్వాడీ టీచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా టెన్షన్ అంగన్వాడీ కాదు, సరస్వతి శిశు మందిర్. సరస్వతి శిశు మందిర్. అంగన్వాడీ అంటే నేను అంగన్వాడీ అనుకున్నాను. సరస్వతి శిశు మందిర్ అంటే ఇంకెప్పుడే టెన్షన్ ఉంటుంది అమ్మా. అలా కాదు, అందుకే వీకెండ్స్ హాలిడే టైమే, ఏదైనా ఒక హాలిడే అయితేనే. అదే ఒక ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్లో ఉన్నాం కదా, ఒక 3 months లో గ్యాప్. ఓకే. ఆఫ్టర్ 20 years తర్వాత వచ్చాం కదా, నెక్స్ట్ 25 years కి కూడా మేము ఇలాగే హ్యాపీగా మళ్ళీ మా 65 years వస్తాయి అప్పుడు మా అందరికి. అప్పుడు మీట్ అవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో. అది మీ అందరికి నచ్చినట్టయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే